పెళ్లి విషయంలో మోసపోయానని, డబ్బుల కోసం తనను ట్రాప్ చేశారని పాత గుంటూరు చెందిన షేక్ బాజీ బాబావలి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజ్జన్గుళ్లకు చెందిన షేక్ ఖతీజాతో పెళ్లి ఒప్పందం కుదిరిందని, ఇందులో భాగంగా మే నెలలో అమ్మాయి తన ఇంటి వారికి చీర కూడా పెట్టడం జరిగిందని చెప్పారు. అమ్మాయి మానసికంగా సక్రమంగా లేదని, కొన్నిసార్లు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిందని తెలిపారు. పెళ్లి రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న సమయంలో తాను వ్యాపారం చేసే దుకాణంపై దాడి చేశారని చెప్పారు. సోషల్ మీడియాలో తన కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తట్టుకోలేక తన తల్లి మానసిక ఒత్తిడికి గురై ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిపారు. పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. నేను ఉండేది పాత గుంటూరులో. మా అమ్మగారు బ్యాంక్లో వర్క్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా నాకు ఇంట్లో ఒక పెళ్లి సంబంధం చూశారు. వాళ్ళు గుజ్జనగుండలో ఉంటారు. ఒక 3 నెలల క్రితం వాళ్ళని కలవడం, మాట్లాడడం జరిగింది. మే 29వ తారీఖు వాళ్ళకి చీర పెట్టి అమ్మాయి మాది అని అనిపించుకొని రావడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఏంటంటే అమ్మాయితో మాట్లాడడం ఇలాంటివన్నీ జరగడం వల్ల అమ్మాయి మెంటల్గా స్టేబుల్ కాదు అని చెప్పేసి నాకు తెలిసింది. ఎందుకంటే ఆ అమ్మాయికి నాకు ఈ 3 నెలల పరిచయంలో ఆ పిల్ల 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. అది ఆన్ రికార్డ్ ప్రూఫ్స్ ఉన్నాయి. మళ్ళీ అది కాక వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, వాళ్ళ పిన్ని వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలిసినాయి. వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, బ్యాక్గ్రౌండ్ గురించి. వీళ్ళు ఒక్క చోట కూడా స్టేబుల్గా ఉండరు. కొన్ని సంవత్సరాలు ఒక ఏరియాలో, కొన్ని సంవత్సరాలు ఒక ఏరియాలో అలా వస్తూ ఉంటారు. అలా చాలామందికి డబ్బుల గురించి ఇలా పెట్టారు అని చెప్పేసి తెలిసి నేను మా అమ్మగారికి చెప్పి ఇన్ఫార్మ్ చేసి మ్యాచ్ క్యాన్సిల్ చేసుకుందామని చెప్పేసి చెప్పడం జరిగింది. మా అమ్మగారికి కూడా 3.5 లక్షలు ఇవ్వాలి. వాళ్ళు ఆ డబ్బుల గురించి అడిగి ఇలా మ్యాచ్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఇంకా అడ్డం తిరిగి, లేదు మీ అబ్బాయి క్యారెక్టర్ అలాంటిది ఇలాంటిది, మేము డబ్బులు ఇవ్వము, మీరే మా దగ్గర 5 లక్షలు తీసుకున్నారు, అది ఇది అని చెప్పేసి ఫేక్ ఎలిగేషన్స్ చేస్తూ, సరే మాట్లాడదామని చెప్పేసి పెద్దలమ్మ అందరి ముందు మాట్లాడదామని చెప్పేసి మాట్లాడుకున్న తర్వాత ఇవాళ ఈవినింగ్ మాట్లాడతాము అని ఒకరోజు అనుకున్న తర్వాత ఆ రోజు వరకు ఆగకుండా ఆ రోజు మధ్యాహ్నమే నా షాప్ మీదకి ఒక 20 మంది వచ్చేసి నా షాప్లో ఉన్న స్టాఫ్ని కొట్టి నా షాప్ అంతా ధ్వంసం చేసి నానా బీభత్సం చేసి మళ్ళీ వాళ్ళే వెళ్ళి కొత్తపేట స్టేషన్లో కూర్చొని వాళ్ళు నాతో మాట్లాడడానికి వస్తే నేను వాళ్ళని కొట్టానని చెప్పేసి కొత్తపేట స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. వాళ్ళు మళ్ళీ వెళ్ళి నల్లపాడు స్టేషన్లో ఇలా నేను చీటింగ్ చేశానని చెప్పేసి నా మీద కేసు పెట్టారు. ఇవి స్టేషన్స్లో ఉన్నాయి. వాళ్ళు ఇంతవరకు స్టేషన్ బెయిల్ కూడా తీసుకోలేదు. అయినా కానీ మళ్ళీ వాళ్ళ పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్లో నా ఫొటోసు, మా అమ్మగారి ఫొటోసు ఇలా ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఇలా క్యాప్షన్స్ పెడుతూ ఉన్నారు. వాళ్ళ వల్ల ఈరోజు మా అమ్మగారు ఇలా ఐసీయూలో క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. వాళ్ళ ఆగడాలకి చాలా విడిగా ఈ రకంగా ఫొటోస్ పెడుతూ ఉన్నారు. మా అమ్మగారి ఫొటోసు, నా ఫొటోసు, మా ఫ్యామిలీ అందరి ఫొటోస్ పెట్టి నా షాప్ ఓపెనింగ్కి మా సన్నిహితురాలైన నూరి ఫాతిమే గారిని పిలిచాను. వీళ్ళు ఆగకుండా ఆవిడ ఫోటో కూడా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో పెట్టేసి వాళ్ళు ఉన్నారు అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఉన్నారు. సో నేను ఇలాంటివన్నీ భరించలేక ఎస్పీ ఆఫీస్లో మొన్న కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎస్పీ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్లో మా అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. మా అబ్బాయి గురించి ఇలా చేస్తున్నారు, కంప్లైంట్లు ఫైల్ అయినా కానీ అని చెప్పేసి. అది పాతగుంటూరు స్టేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి జరిగింది చెప్తే వాళ్ళు మేమేమీ చేయలేము, కొత్తపేటలో చూసుకోండి అది ఇది అని చెప్పేసి వాళ్ళు అలా చేతులు ఎత్తేసారు. దయచేసి మీరే మాకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రీల్స్ బ్యాచ్ నుంచి వీళ్ళ నుంచి పెళ్లి కాలేదు కాబట్టి ఇప్పుడు 5 లక్షలు ఇచ్చామని చెప్పేసి నా మీద ఫేక్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. అదే పెళ్ళి అయ్యి ఉంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాపురం చేసి భరణం కింద 1 కోటి రూపాయలు ఇవ్వండి, 2 కోట్లు ఇవ్వండి అని అడిగే వాళ్ళేమో. నాకైతే ఇలా అన్యాయం జరిగింది, మీరైతే న్యాయం చేయాలి. మా అమ్మగారు జాబ్ చేస్తూ, అంటే మాకు నాన్నగారు లేరు, నేను మా అమ్మ మాత్రమే. మా అమ్మగారు జాబ్ చేస్తూ ఇంట్లో శారీస్ అమ్ముతారు. మా అమ్మగారికి ఏంటంటే సరే సంబంధం కుదిరింది కదా, మనోళ్ళే కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర వచ్చిన ప్రతి వారం వచ్చి కలుస్తూ ఉంటారు. వచ్చిన ప్రతిసారి 10,000 15,000 అలా శారీస్ తీసుకెళ్తూ ఉంటారు. అది వాళ్ళు అమ్ముకుంటారా లేకపోతే ఇంకెవరికైనా పెట్టుకుంటారా అది మాకు తెలియదు. అలా వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు కలిపి 3.5 లక్షలు ఇవ్వాలి. నాకైతే ఇలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆడపిల్ల వచ్చి ఏడుస్తే అబద్ధాలు చెప్పినా కానీ నిజమైపోతుంది. నేను ప్రూఫ్స్తో సహా జరిగింది ఇది అని చెప్తున్నా కానీ